అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు జేపీ రైటింగ్స్. దేశంలో పరిస్థితులు, రాష్ట్రంలో పరిస్థితులు, రాజకీయాల్లో పరిస్థితులు, సినిమాల్లో పరిస్థితులు అన్నీ కూడా టైం టు టైము, జనరేషన్ బై జనరేషన్ కాలంతో పాటు మారిపోతూ ఉంటాయి. అలాగే ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇప్పుడు రాజకీయ నాయకుల పరిస్థితి, సినిమాల్లో హీరోల క్యారెక్టరైజేషన్స్ అలాగే మారిపోయాయి. ఒకప్పుడు నున్నగా షేవింగ్ చేసుకుని నీట్ గా తయారై శుభ్రంగా తలకి కొబ్బరి నూనె రాసుకుని నీట్ గా దువ్వుకుని టై కట్టుకుని మంచి బట్టలు వేసుకుని ఎంత నీట్ గా ఉంటే అంత మంచి హీరో క్యారెక్టరైజేషన్. అది స్లోగా ఆ హీరో క్యారెక్టరైజేషన్ మారిపోతా వచ్చింది. ఇప్పుడు చింపిరి జుట్టు వేసుకుని పెద్ద గెడ్డం వేసుకుని ఎంత రఫ్ గా కనపడితే, ఎంత పిచ్చి బట్టలు వేసుకుంటే అసలు నేనెంత ఎదవనో నాకే తెలియదు అని చెప్పేవాడు హీరో క్యారెక్టరైజేషన్. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసి పోలీసుల్ని అంత దారుణంగా ట్రీట్ చేస్తూ వాడి కోసం వాడు స్మగ్లింగ్ చేస్తూ ఒక సిండికేట్ ఏర్పాటు చేసి వాడి కోసం వాడు బతికేవాడు అసలు హీరో ఏంటి, అదే హీరో క్యారెక్టరైజేషన్ అని చెప్పి కాంట్రవర్సీ కూడా జరిగింది. అది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇప్పుడు హీరో క్యారెక్టరైజేషన్స్ అంతా కూడా అలాగే ఉంది. రాజకీయాల్లో కూడా ఒకప్పుడు స్వాతంత్ర్యం రాకముందు అంటే జైలుకి వెళ్ళొచ్చారు అంటే వాళ్ళు పాపం దేశం కోసం ఫైట్ చేసి స్వాతంత్ర పోరాటంలో పాల్గొని రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి కూడా జైల్లో ఉండి వచ్చేవాళ్ళు. భగత్ సింగ్ లాంటి వాళ్ళు అయితే కావాలని వాళ్ళంతటా వాళ్ళు అరెస్ట్ అయ్యి జైలుకి కూడా వెళ్ళారు. ఆ జైల్లో నిరాహార దీక్షలు చేశారు. ఉరితాడిని ముద్దు పెట్టుకుని చావును కూడా ప్రేమిస్తూ దేశం కోసం చనిపోవడానికి రెడీ అయ్యే వాళ్ళు జైలుకి వెళ్ళొచ్చారంటే ఒక క్వాలిఫికేషన్ గా ఉండేది స్వాతంత్ర్యానికి ముందు. మళ్ళీ స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత దేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదే పరిస్థితి ఉంది. ఎంత అవినీతి చేస్తే అంత గొప్ప నాయకుడు, ఎన్ని రోజులు జైల్లో ఉండొస్తే అంత గొప్ప నాయకుడు. జనం కూడా వాళ్ళు అవినీతి చేశారంటే పట్టించుకోవట్లేదు, జైలుకి వెళ్ళొచ్చారంటే పట్టించుకోవట్లేదు. వాళ్ళు మీ డబ్బు ఇన్ని 100 కోట్లు కొట్టేశారు, ఇన్ని 1000 కోట్లు కొట్టేశారు, 1,00,000 కోట్లు కొట్టేశారు అన్నా కూడా పట్టించుకోవట్లేదు. రాజకీయాల్ని సినిమాల్ని నేను ఎందుకు పోలుస్తున్నానంటే థియేటర్ కి సినిమా చూడడానికి వెళ్ళిన వాళ్ళలో లేడీస్ హీరోయిన్ లో వాళ్ళని వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటారంట. అంటే ఆ అమ్మాయిలాగా అందంగా ఉండాలని, ఆ అమ్మాయిలాగా బట్టలు వేసుకోవాలని, ఆ అమ్మాయిలాగా రెడీ అవ్వాలని, ఆ అమ్మాయిలాగా ఫైట్లు చేయాలని, లేకపోతే ఆ అమ్మాయిలాగా ఉండాలని, ఇలాగా ఆడియన్స్ లో ఉండే ఆడవాళ్ళు హీరోయిన్ ని ఐడెంటిఫై చేసుకుంటారు. సేమ్ అలాగే మగవాళ్ళు ఆ హీరోలా ఉండాలని, ఆ హీరోలా అమ్మాయిని లవ్ చేయాలని, లేకపోతే ఆ హీరోలా స్టైల్ గా సైడ్ దాల్చాలని, ఆ హీరోలా స్టైల్ గా ఫైట్లు చేయాలని, డాన్సులు చేయాలని, పాటలు పాడాలని, హీరోలో వాళ్ళని చూసుకుని వాళ్ళని వాళ్ళు ఐడెంటిఫై చేసుకుని వాళ్ళ ఇగోని సాటిస్ఫై చేసుకుంటారు. ఇప్పుడు ప్రజలు కూడా అలాగే తయారయ్యారా అనిపిస్తుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి తీసుకుందాం. మన జగన్ అన్న వాళ్ళ ఫాదర్ హయాంలో 1,00,000 కోట్లు అవినీతి చేశాడని, 43,000 కోట్లు ఈడీ జప్తు చేసిందని, 16 నెలలు ఆయన సహచరులు జైల్లో ఉండొచ్చారని, ఇవన్నీ ప్రజలకు తెలియదంటారా? తెలుసు, కానీ వాళ్ళు పట్టించుకోలేదు. అంటే అరే మనమైతే అలా అవినీతి చేయలేం, మనం కష్టపడి మహా అయితే మనం ఎంత సంపాదించగలం అంతే సంపాదించగలం. కానీ జగనన్న చూడరా అన్ని 1,000 కోట్ల 1,00,000 కోట్ల, అబ్బా ఏం సంపాదించాడురా, అసలు మన బాబు కూడా సీఎం అయితే మనం కూడా అలాగే చేస్తాం కదా అనుకునే పరిస్థితులు ఆలోచిస్తున్నారా జనం అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే అవినీతి చేశారన్న విషయాన్ని అసలు క్రైటీరియా తీసుకోవట్లేదు వాళ్ళు. అలా తీసుకుని ఉంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండేవాడు కాదు. దాని తర్వాత 151 సీట్లతో సీఎం అయ్యి 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించేవాడు కాదు. కానీ ప్రజలు దాన్ని పట్టించుకోవట్లేదు. అంటే అవినీతి చేసిన వాడిని హీరోలా చూస్తున్నారా, జైలుకి వెళ్ళి వచ్చిన వాడిని గొప్ప నాయకుడు అనుకుంటున్నారా? అర్థం కావట్లేదు ఒక్కొక్కసారి. ఇన్ని సంవత్సరాలు దేశంలో అక్కడక్కడ చాలా రాష్ట్రాల్లో అవినీతి చేసిన నాయకుల్ని మనం చూస్తానే ఉన్నాం. కానీ రేర్ గా జరుగుతూ వచ్చినాయి. అంటే 2G స్పెక్ట్రమ్ కుంభకోణంలో తమిళనాడు నుంచి కొంతమంది రాజా అని, కనిమొళి అని, దాణా కుంభకోణంలో లాలూ ప్రసాద్ యాదవ్ అని, రీసెంట్ గా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ అని, ఇక్కడ కేసీఆర్ కూతురు కవిత అని, ఇలా అప్పుడప్పుడు స్వతంత్ర భారతదేశంలో స్కాములు జరగడం. ఎందుకంటే మనుషులంతా మంచిగా ఉండరు, అలాగే రాజకీయ నాయకులు కూడా అందరూ కల్మషం లేకుండా మంచి వ్యక్తులు ఉంటారని చెప్పలేం, వాళ్ళు కూడా చెడ్డోళ్ళు ఉంటారు. సో అలా చెడ్డగా ఉన్నోళ్ళు అప్పుడప్పుడు స్కాములు చేసి ఇలా దొరికిపోయి జైలుకి వెళ్ళడం జరుగుతూనే వచ్చింది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. తప్పులు చేసినోడు, స్కాములు చేసినోడు వాడే రాజకీయ నాయకుడు. ఎంత ఎదవైతే అంత గొప్ప రాజకీయ నాయకుడిగా ఇప్పుడు ప్రజలు చూస్తున్నారా అని డౌట్ వస్తుంది. లాస్ట్ 2019 నుంచి 2024 మధ్యలో వైసీపీ నాయకులను చూసాం. దానికి ముందు జగనన్న చేసిన అవినీతి చూసాం. తండ్రి అధికారంలో ఉన్నప్పుడే అతనితో పాటు ట్రావెల్ చేసి ఆయన సహచరులు చేసిన అవినీతిని చూసాం. కానీ దేన్ని కూడా ఎవరు ప్రజలు పట్టించుకోలేదు. అదైతే ప్రూవ్ అయింది. కానీ ప్రజలు ఎందుకు పట్టించుకోవట్లేదు? అసలు అవినీతి ఎవరు చేయరు, వేరే వాళ్ళు కూడా చేస్తారు కదా, ఇతను కొంచెం ఎక్కువ చేశాడు అని అనుకుంటున్నారా? లేకపోతే తక్కువ అవినీతి చేసినోడికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారా, లేకపోతే ఎక్కువ అవినీతి చేసినోడికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారా తెలియట్లేదు. పైగా వాళ్ళని ఆరాధిస్తున్నారు. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పని అభిమానించే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అంటే దాంట్లో హీరోయిజాన్ని చూస్తారు. హిట్లర్ ని ఆరాధించే వాళ్ళు కూడా ఉంటారు. అలాగే గాంధీని ఎంతమంది ఆరాధిస్తారో గాంధీని చంపిన గాడ్సేని ఆరాధించే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అరే మమ్మల్ని నాశనం చేసినా పర్లేదు, మా డబ్బులు దోచేసినా పర్వాలేదు, ఆరాధిస్తాం, వాడిని ఎక్కడో తీసుకెళ్లి కూర్చోబెడతాం, వాడిని సీఎం కూడా చేస్తాం అంటే ఏంటి అనేది ఇది నాకు అర్థం కావట్లేదు. ఒక్కొక్కసారి వైసీపీ నాయకులు కూడా ఇప్పుడు అందరూ కూడా అలాగే ఆలోచిస్తున్నారు, అలాగే తయారయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ పేర్ని నాని, ఆయన
ఎన్ని కేసులు పెట్టుకోండి. అసలు మీరు ఎప్పుడు అరెస్ట్ చేస్తారని ఎదురు చూస్తున్నాను అంటాడు. అంబటి రాంబాబు అరెస్ట్ చేసుకోండి, మేము దానికోసం రెడీగా ఉన్నాం. ఏమైంది, నెల రోజులు 2 నెలల్లో మా అయితే 6 నెలల్లో జైల్లో ఉండి వస్తాం. అలాగే అనిల్ కుమార్ యాదవ్, ఇలా చాలా మంది మేము అరెస్టులకు రెడీ అంటున్నారు, అవసరమైతే కొన్ని నెలలు ఉంటాం, జైల్లో ఉంటాం, ఇల్లు వస్తాం, ఏమైంది కదా అంటున్నారు. అంటే ఆ జైల్లో ఉండి వచ్చే దాన్ని కూడా వాళ్ళు క్వాలిఫికేషన్ తీసుకుంటున్నారు. పైగా మన దగ్గర డబ్బులు ఉంటాయి, కోర్టుని ఏదైనా అడిగితే ఫెసిలిటీస్ ఇస్తుంది, కొన్ని రోజులు ఏదో హ్యాపీగా రెస్ట్ తీసుకుని రావచ్చు జైల్లో, అప్పుడప్పుడు మన వాళ్ళు వచ్చి కలుస్తూ ఉంటారు. దీనివల్ల జరిగితే మనకి మంచి జరగచ్చు. ఇలా జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళంతా కూడా సీఎంలు కూడా అవుతున్నారు. సో దీన్ని మనం అడ్వాంటేజ్ గా తీసుకుందాం అని కూడా చాలా మంది ఫిక్స్ అవుతున్నారు. కానీ ఒకప్పుడు పరిస్థితి ఇలా ఉండేది కాదు. అంటే ఇప్పటికీ సామాన్యులు అలాగే ఉన్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలంటే కూడా భయపడతారు. అసలు జీవితంలో ఒక్కసారి కూడా పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా ఉండాలని కోరుకుంటారు. నాకు తెలిసి ఒక 90% మంది జీవితంలో ఎప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్లరు. అలాగే ఆ కోర్టుల్లో కేసులు వేయడం, వాటి గురించి వాయిదాలకు తిరగడం, ఇదంతా కూడా ఆ ప్రక్రియనే ఒక శిక్షగా భావిస్తారు. అలాంటిది ఇప్పుడు ఎన్ని కేసులైతే వాడంత గొప్పోడు, ఎన్ని రోజులు జైల్లో ఉంటే వాడంత గొప్పోడు, కోర్టుల్ని ఎంత మాయ చేస్తే, ఎన్నిసార్లు బెయిల్ తెచ్చుకుంటే, ఎన్నిసార్లు వాయిదాలకు వెళ్లకుండా ఉంటే, న్యాయ వ్యవస్థతో ఎంత ఆడుకుంటే ఇప్పుడు వాడంత నాయకుడు, వాడంత ఆదర్శవంతుడు. పైగా ఇప్పుడు జైలుకి వెళ్ళి వస్తే సీఎం అవుతాం, లేకపోతే ఒక మంచి పొజిషన్ లోకి వెళ్తాం అన్న సెంటిమెంట్ గా కూడా మారిపోయింది. పైగా జగన్ లాంటి వాళ్ళకి ఇప్పుడు జైలుకి వెళ్ళి వస్తే మళ్ళీ సింపతి వస్తుంది, మళ్ళీ సీఎం అయిపోతాం అన్న ఆలోచనలు కూడా ఉంటున్నాయి. ఇదంతా కూడా కేవలం ప్రజల వల్లే జరుగుతుంది. ప్రజలు నిజంగానే వాళ్ళ మీద సింపతి చూపిస్తున్నారు. అంటే దోచుకోవడం తప్పు కాదు, దాచుకోవడం తప్పు కాదు, తినుకోవడం తప్పు కాదు, అది ఒక క్వాలిటీలా చూస్తున్నారు. అసలు ఇన్ని తెలివితేటలు వాడికి, అసలు అన్ని వేల కోట్లు దోచేయగలిగాడంటే, అన్ని లక్షల కోట్లు దోచేయగలిగాడంటే వాడొక దైవం సంబూతుడు, అదొక క్వాలిఫికేషన్. అసలు వాడికిలా ఇంకెవ్వరూ చేయలేరు. వాడొక మనగాడు, వాడొక గొప్ప నాయకుడు, జనం చూస్తున్నట్టుగా అనిపిస్తుంది పరిస్థితి. పైగా చదువు సంధ్య లేకుండా పోరంబోగులుగా తిరుగుతుంటారు కదా, గంజాయికి వాటికి బానిసయ్యి, వాళ్ళు ఎక్కువ ఈ నాయకుల్ని ఫాలో అవుతా వాళ్ళు కూడా దీన్ని చాలా ఆదర్శంగా తీసుకుంటూ ఇది ఒక క్వాలిఫికేషన్ లో ఫీల్ అవుతున్నారు. కానీ రాజకీయాల్లో ఈ పరిస్థితి మంచిది కాదు. ఇక్కడతో ఇది అంతమైపోవాలి. ఎవరైతే అలాంటి నాయకులు ఇక్కడ దాకా ఎదుగుతూ వచ్చారో వాళ్ళతో ఇది ఫుల్ స్టాప్ పడిపోవాలి. ఇంక ఇది కొనసాగకూడదు. ఇది దేశానికి కానీ, రాష్ట్ర భవిష్యత్తుకి కానీ, ప్రజలకు కానీ ఇది మంచిది కాదు.